ఎక్కడో ఏదో జరిగితే మనకెందుకులే అనుకుంటే వచ్చేటటువంటి సమస్య గుర్తుపెట్టుకోవాల్సింది. ఇవాళ రోజున బెంగాల్ మారినటువంటి తీరు, ఈశాన్య రాష్ట్రాలు మారినటువంటి తీరు, కేరళ మారినటువంటి తీరు, హిందువుల అనైక్యత ఈ దేశంలో ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పోయింది, బర్మా పోయింది, బంగ్లాదేశ్ పోయింది, పాకిస్తాన్ పోయింది. మన నిర్లక్ష్యం లేదంటే ఐక్యత లేకపోవడం, హిందువులు కులాల వారీగా విడిపోవడం, అదే సందర్భంలో ముస్లింలు ఏకమవ్వడం వల్ల ఆయా దేశాలు సాధ్యమైనవి. కానీ ఇవాల్టికి కూడా ఐక్యత రావట్లేదు. వాళ్ళు మాత్రం వాళ్ళ దేశాలను ఎక్స్పాండ్ చేసుకోవడం కోసం ఆ దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళని అక్కడ బ్రతికించలేకపోతే కూడా వాడు వచ్చి ఈ దేశంలోకి వచ్చి ఈశాన్య రాష్ట్రాల్లో కూర్చుని ఈ దేశం నాదనేటందుకు గాను ఇక్కడ మత మార్పిళ్ళు చేస్తున్నాడు, ఇక్కడ దౌర్జన్యాలు చేస్తున్నాడు, ఇక్కడ అరాచకాలు చేస్తున్నాడు. అలాగే ఈ దేశంలో కాశ్మీర్ అనేటటువంటి ప్రాంతంలో జరిగింది ఏంటి? పక్కా హిందూ దేశం. ఒకప్పుడు రాజా హరిసింగ్ అనేవాడు హిందువే కదా, పేరులోనే ఉంది కదా. ఈ దేశంలో స్వాధీనానికి రెడీ అయితే జవహర్లాల్ నెహ్రూ గారి పుణ్యం అని చెప్పి ఐక్యరాజ్య సమితికి పెడితే ఈలో పాకిస్తాన్ వచ్చి మూడొంతులు ఆక్రమించుకుంటే దాని కారణంగా ఇక్కడికి వచ్చి సెటిల్ అయినటువంటి వాళ్ళు నిదానంగా పాతుకుని పేరుకుని కాశ్మీర్లోకి చొరబడ్డటువంటి వాళ్ళు అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని చేసిన వెయిట్ అండ్ సీ అని చెప్పి వెయిట్ చేసిన దెబ్బ ఏంటి? ఒక్కసారిగా ఊచకోత 90లలో జరిగినటువంటిది. జేకేఎల్ఎఫ్ అప్పట్లో ముందేం చేశారు? హిందూ కుటుంబాలకి మంచినీటి సప్లైస్ ఆపేశారు, అట్లా గవర్నమెంట్ రేషన్ ఆపేశారు. ఆ సందర్భంలో రోడ్డెక్కిన హిందువులు ఊచకోత కోశారు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయేలా చేశారు, అనేక మంది మహిళల్ని చెరబట్టారు. అదే పరిస్థితి డైరెక్ట్ యాక్షన్ డే కలకత్తాలో 1946లో జరిగింది. ఆ రోజున హిందువులు ఊచకోతకు గురయ్యారు. దేశం విడిపోయిన నాడు పాకిస్తాన్ నుంచి శవాల గుట్టలు వచ్చినాయి. భారతదేశం నుండి ఒక్క ముస్లిం ప్రాణాలు తీసినటువంటిది లేదు, పాకిస్తాన్కి పంపించింది లేదు. దర్జాగా ఆస్తులతో అయిన కాడికి అమ్ముకుని వెళ్ళారు అక్కడికి. కానీ ప్రతి హిందువు అక్కడ ఆస్తులు వదులుకున్నాడు, ప్రాణాలు కోల్పోయాడు, అన్యాయం అయిపోయి వచ్చారు. అదే పరిస్థితి తర్వాత కూడా మనకి జ్ఞానోదయం రాకపోవడంతోనే కాశ్మీర్లో జరిగింది, బెంగాల్లో. ఆ తర్వాత ఇవాళ ఎవరి చేతుల్లో ఉంది బెంగాల్ అంటే? బంగ్లాదేశీల చేతుల్లో ఉంది. అట్లాగే కేరళ ఎవరి చేతుల్లో ఉందంటే భారత వ్యతిరేక శక్తుల చేతుల్లో ఉంది. ఈశాన్య రాష్ట్రాల్లో పేరుకుపోతున్నటువంటి తీవ్రవాదం అలాంటి వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి హిందువులు ఎప్పటికైనా అక్కడేదో జరుగుతోందిలే మాకెందుకులే అనుకుంటే రేపు పొద్దున నీ వంటింటి దాకా వస్తే ఆ తర్వాత నిన్ను కాపాడేవాడెవడు లేడు. శవాల గుట్టల మీద నీ కుటుంబాలని అవతలోడు లాక్కుపోతాడన్నటువంటి విషయం గుర్తుపెట్టుకోవాల్సింది.